హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి బిగ్ బ్రేకింగ్ అయితే వచ్చేసింది అని చెప్పవచ్చు. అది ఏమిటి అంటే ఈ సీజన్లో సెల్ఫ్ ఎలిమినేషన్ జరిగింది. సెల్ఫ్ ఎలిమినేషన్ అనేది బిగ్ బాస్ హిస్టరీలో చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ ఉండాలని లేదు, నాకు హోమ్ సిక్ అంటూ బిగ్ బాస్ హౌస్లో ఏమీ చేయకుండా ఖాళీగా మూడీగా కూర్చొని ఉంటున్న రాము రాథోడ్ ఈరోజు నాగార్జున స్టేజ్ పైకి రాగానే నిర్మోహమాటంగా ధైర్యంగా నిల్చొని, సార్ నాకు ఇక్కడ ఉండాలని లేదు, నేను ఉండలేకపోతున్నాను, నాకు మానసికంగా కూడా ఇక్కడ ఉండాలనిపించటం లేదు, కాబట్టి దయచేసి నన్ను ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించండి అంటూ రిక్వెస్ట్ చేయటంతో ముందుగా నాగార్జున చాలాసేపు అయితే రాము రాథోడ్కి సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చాడు. అయినప్పటికీ కూడా రాము రాథోడ్లో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో ఇక రాము రాథోడ్ని బిగ్ బాస్ హౌస్లో పెట్టుకున్నా పెద్దగా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ వీక్ నామినేషన్స్లోనే నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటూ చెప్పాడు. ఆ తర్వాత టాస్కుల్లో గెలిచినా కూడా గ్రీన్ బ్యాడ్జ్ కోసం ఏమాత్రం పోరాటం చేయలేదు. అలాగే కెప్టెన్సీ టాస్క్ సమయంలో కూడా ఎవరికో హెల్ప్ చేస్తాను, ఎవరో క్యాప్టెన్ని చేస్తాను అని, కానీ నేను క్యాప్టెన్ అవుతానని ఈ వారంలో ఒక్కసారి కూడా నోరు తెరిచి అడగలేదు. టాస్కుల్లో కేవలం ఏదో దాంట్లో పార్టిసిపేట్ చేశాడు కాబట్టి గెలవడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఇక ఎటువంటి అస్సలు గేమ్ అయితే ఆడటం లేదు. దీంతో బిగ్ బాస్ అన్ని రకాలుగా ఆలోచించి రాముకి ఏదైతే మంచిదవుతుందో అది చేయాలని నిర్ణయించడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్ ద్వారా బయటకైతే వచ్చేశాడు. శనివారం ఎపిసోడ్లో చివర్లో రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్ని ప్రకటించబోతున్నారు. మొత్తంగా ఏదేమైనా కూడా రాను బొంబాయి రాను సాంగ్తో ప్రపంచాన్ని ఏలిన రాము రాథోడ్ విన్నర్గా నిలుస్తాడని బిగ్ బాస్ హౌస్లోకి ఎన్నో ఆశలతో వస్తే చివరికి సెల్ఫ్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వెళ్ళిపోవడం నిజంగా బాధాకరమని చెప్పాలి. అయితే రాము రాథోడ్కి బిగ్ బాస్ హౌస్లో హ్యాపీగా లేనప్పుడు అతను ఎక్కడ హ్యాపీగా ఉంటాడో అక్కడికే వెళ్ళడం చాలా మంచిది. కాబట్టి బిగ్ బాస్ టీం కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ రాము రాథోడ్ని ఎలిమినేషన్ అయితే చేసేసింది. మరి రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.